వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గతంలో ప్రస్తావించినటువంటి అంశాలని మాట్లాడడం సంతోషం. ఎందుకంటే వీళ్ళంతా యూటర్న్ తీసుకున్నటువంటి రాజకీయ నేతలు. ఒక సిద్ధాంతం లేదు, ఒక మాట మీద నిలబడే నిజాయితీ లేదు, గాలివాటంగా ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని ఉపయోగించుకోవటం, ఊసరవల్లి కంటే కూడా ఘోరంగా రంగులు మార్చున్నారు క్షణానికి మనం చూస్తున్నాం. ఈరోజు వెంకటరెడ్డి గారు కూడా గతంలో మనం చూసాం. మరి ఢిల్లీని ఢీకొన్న జగన్, ఆయన సోనియా గాంధీని ఢీకొన్న జగన్ అని చెప్పి గొప్పగా ఆ రోజు అంతా మాట్లాడారు కదా. ఈ రోజు రెండోది మీ పార్టీ ఈ రోజు ఈ అధోగతి పాలవడానికి మేమే కారణం, అది కూడా చెప్తున్నా. మీ పార్టీకి 2014లో 19లో 24లో అనడానికి మేమే కారణం. ఇంతకు మీ అధ్యక్షురాలు షర్మిల గారు స్టాండ్ ఏంటో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు భరించే కదా మీ షర్మిల గారు స్టాండ్. నువ్వు చెప్పింది విన్నా కదా, ఏందని వినేది? సబ్జెక్ట్ ఏది మీరు మాట్లాడేది? మీ షర్మిల గారు మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని కూడికం చేస్తుంది ఇక్కడ. మళ్ళీ మీరు సిగ్గు లేకుండా మీరు నా గురించి విమర్శ చేస్తారు, మా పార్టీ గురించి. ఏంది మీ స్థాయి? మీ ఆంధ్రప్రదేశ్ లో సున్నా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు. 1% ఓట్లు లేవు మీకు, అసలు రిప్రజెంటేషన్ ఇవ్వడం ఎక్కువ డిబేట్ లో. మీలాంటి అందుకనే చంపపెట్టాక రాజీనామా చేసి వచ్చాం. ఇంకా మళ్ళీ సిగ్గులు అనడం మీ తాను ముక్కలు ఆ తాను ముక్కలు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దిగొట్టు మోడీని. ఏం మాట్లాడుతున్నారు అర్థమైనా? కనీసం దిమాకుండి మాట్లాడుతున్నావా? ఏ ఊరే మంది? ఏ ఊరు నుంచి వచ్చా? ఆంధ్రప్రదేశేనా? ఎంతగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలా లేదంటే తెలుగుదేశం కాంగ్రెస్ అధ్యక్షురాలా? తెలుగుదేశం కాంగ్రెస్ అని ఒకటి ఉంది కదా, దానికి అధ్యక్షురాలా? నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వచ్చావా? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చావా? ఏ నుంచి వచ్చావు? వైసీపీ నుంచి ఢీకొట్టు సున్నా పార్టీ ఇప్పుడు మోడీని మీరు ఎందుకు ఢీకొట్టాలా? ఢీకొట్టు రమ్మను మీ పార్టీ అధ్యక్షురాలు వెళ్ళి షర్మిల గారిని వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేసిన మన దమ్ముంటే ఓవర్ పిచ్చి పిచ్చి కామెడీలు మాట్లాడుతున్నారా? మీరేం గడపలేస్తున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కనీసం దిమాక్ ఉందా? నువ్వు ఎవరి గురించి ప్రశ్నించాలి? రాజుగారు డిబేట్ బీజేపీ పవన్ కళ్యాణ్ డిబేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మా బాధ్యతలు నువ్వు చెప్పవసరం లేదు. పనికి మాలిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దిక్కుమాలను మాట్లాడతారు. మీ అధ్యక్షురాలకు ముందు మాట్లాడమను. చంద్రబాబు నాయుడికి భజన చేసింది మీ అధ్యక్షురాలు. మాట్లాడతారు మీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. మీకు అహంకారం దగ్గర, ప్రజలు చీకొట్టినా మీకు అహంకారం దగ్గర. అరే బాబు, మమ్మల్ని 3 సార్లు చీకొట్టారు, మీకు ఏమన్నా తగ్గిందా? మమ్మల్ని 3 సార్లు అసలు మీరు ఉన్నారా? మీది ఆంధ్ర కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్? ఏ కాంగ్రెస్ నువ్వు? ఈ రోజు 11 స్థానాలు షర్మిల కాంగ్రెస్ అంటే తెలుగుదేశం కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ రెండు ఉన్నాయి ఇక్కడ. తగ్గించుకోండి. మేము ప్రశ్నించాలి పనికి మాలిన సోది సబ్జెక్ట్ అంతా డిబేట్ చేయడానికి వచ్చావని. రాజు గారు, నేనేం చెప్పానంటే మీరు మాట్లాడింది వాస్తవాలే బాగానే ఉన్నాయి. మీరు కూడా గతంలో అన్నారు కదా, ఇప్పుడు మోడీ గారిని మీరు ఢీకొట్టాలి కదా. మీరు 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు కదా. మీరు రాజధాని నిర్మాణం 3 రాజధానులు నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కదా. పోలవరం ప్రాజెక్టు కడతా ఉన్నారు కదా. రైల్వే జోన్ తెస్తా ఉన్నారు కదా. మరి మోడీ గారిని ఒక్క మాట అడగగలిగారా? ఇప్పుడు మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, దక్షిణాది రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, మన ప్రాతినిధ్యం పడిపోతా ఉంది. ఇప్పుడు తొందరపడతాను మాట్లాడలా. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రాహుల్ గాంధీ వెళ్ళి ఓ రోజు ఎట్లా నిద్రపోయి ఓ రోజు ఇండియాలో నిద్రపోతాడా? అది కదా సమాధానం చెప్పాల్సింది. మేము క్లియర్ గా చెప్తాం, ఆ విధి విధానాలు వచ్చినా మాట్లాడతామని చెప్తాం. తెలియగా నేను చెప్పింది, నాకు వేరే భాష రాదు. కాంగ్రెస్ పార్టీ అన్నయ్య, నేను తెలుగులో చెప్పాను. పార్లమెంట్ సీట్లు కనుక మినిమం 7 పెరగాలి, పెరగకపోతే మాట్లాడదాం అన్నా. ఇది తెలుగు, ఇది మీరు వినాలి. ఓకే అండి. వెంకటరెడ్డి గారు, సైదా గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సైదా గారు, వెంకటరెడ్డి ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి.